సో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు SMRBF అఫీషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో SMRBF అంటే శ్రీ మారోటి బ్యాంక్ ఫౌండేషన్, ఇది ఒక NGO అండి. సో ఇది ట్రస్ట్ని డీడ్ ఆఫ్ ట్రస్ట్ చూడండి, అక్కడ డీడ్ ఆఫ్ ట్రస్ట్, డీడ్ ఆఫ్ శ్రీ మారోటి బ్యాంక్ ఫౌండేషన్. సో ఈ యొక్క ట్రస్ట్ని అగర్తలలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది 15 అక్టోబర్ 2018 సంవత్సరంలో. సో డాక్టర్ దేవాశిష్ చక్రవర్తి గారు సో పేదలకు తన వంతు సహాయకంగా ఎంతో కొంత ట్రస్ట్ ద్వారా అందించాలనే ఉద్దేశంతో ఇది 15 అక్టోబర్ 2018లో ఈ ట్రస్ట్ను స్టార్ట్ చేయడం జరిగింది అగర్తలలో, త్రిపుర అగర్తల, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నీడీ పీపుల్, ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో లైక్ బ్లైండ్ పీపుల్ కావచ్చు, పూర్ కావచ్చు, మ్యారేజ్ తర్వాత ఆర్థికంగా మ్యారేజ్ చేయలేకపోయి ఉండొచ్చు, సో ఫైనాన్షియల్గా వీక్ ఉండవచ్చు, ఆర్ఫనేజెస్, తర్వాత వృద్ధాశ్రమాలు. సో వీళ్ళందరికీ కూడా ఎక్కడ అవసరం ఉన్నా అక్కడ ఈ ట్రస్ట్ ద్వారా కొంత సహాయము ఇప్పటి వరకు అందుతూ వచ్చింది. దాదాపుగా ఎప్పుడు అంటే 2018 నుంచి కూడా ఈ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది. సో రియల్లీ డాక్టర్ దేవాశిష్ చక్రవర్తి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఎందుకంటే ఈ రోజుల్లో పక్క వారికి కూడా సహాయం చేయలేని పరిస్థితి ఉంది. అలాంటిది ఒక ట్రస్ట్ను రిజిస్ట్రేషన్ చేసి ఆ రిజిస్ట్రేషన్ చేసినటువంటి ట్రస్ట్ ద్వారా ఇన్ని రకాల పీపుల్కి హెల్ప్ చేయడం అనేది గొప్ప విషయం అండి. సో అంతేకాకుండా ఈ కంపెనీకి మనము ప్యాన్ కూడా ఉంది, ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ప్యాన్ దగ్గర నేమ్ దగ్గర చూడండి, ప్యాన్ నేమ్ శ్రీ మారోటి బ్యాంక్ ఫౌండేషన్ అండి. సో దాని కింద డేట్ కూడా ఉంది 15/10/2018. సో దాదాపుగా సేమ్ డేట్, రెండు కూడా ఒకటే రోజు, అంటే ఎప్పుడైతే ట్రస్ట్ రాసుకున్నారో అదే రోజు కూడా ఆల్మోస్ట్ పాన్ కార్డ్ కూడా రావడం జరిగింది. అవి రెండు కూడా రిజిస్ట్రేషన్ కంప్లీషన్ అయిపోయింది. ఇక్కడ పాన్ కార్డు ఉంది ఆల్రెడీ, ఇక్కడ ట్రస్ట్ కూడా రిజిస్ట్రేషన్ జరిగింది. సో దాంతోపాటు ఇక్కడ ట్రస్ట్ పేరు మీద ఏదైతే ఉందో శ్రీ మారోటి బ్యాంక్ ఫౌండేషన్ ఏదైతే ఉందో, సో అదే పేరు మీదుగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు ఫైల్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి 1 అనే నెంబర్ ఉంది కదా, అక్కడ an application in form number 10A seeking registration under section 12A of the Income Tax Act 1961 was filed on 3rd September 2019 కదండి. 3/9/2019 తారీఖు SMRBF శ్రీ మారోటి బ్యాంక్ ఫౌండేషన్ వాళ్ళు ఒక ఇన్కమ్ ట్యాక్స్లో ఫైల్ చేయడం కూడా జరిగింది. ఇది కూడా ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిందే. సో గొప్ప విషయం ఏంటంటే అంత లీగల్గా ఉంది. సో రెండోది వచ్చేసి ఇక్కడ మనం చూస్తాము, మూడోది వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, ఆఫీస్ ఆఫ్ ద రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో కూడా అక్కడ 2 అని ఉంది, పైన కూడా డేట్ కూడా ఉంది చూడండి, డేట్ 22/11/2021 సంవత్సరం. సో అది కూడా మన కంపెనీ పేరు క్లియర్గా ఉంది, శ్రీ మారోటి బ్యాంక్ ఫౌండేషన్. అక్కడ పక్కన ఉంది కదండి, అక్కడ అడ్రస్ కూడా పక్కనే ఉంది. సో ఇది ఇన్కార్పొరేషన్, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేషన్ వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ క్లియర్గా చూడొచ్చు శ్రీ మారోటి బ్యాంక్ ఫౌండేషన్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. సో ఇది కూడా మనకు రిజిస్టర్ అయింది. ఇక్కడ కూడా చూడండి ఓ సర్టిఫికేట్ కూడా రావడం జరిగింది శ్రీ మారోటి బ్యాంక్ ఫౌండేషన్ మీద. సో ఇక్కడ కంపెనీ యొక్క పూర్తి అడ్రస్ కూడా మనకు కనబడుతుంది, ఈస్ట్ చంపామురా పోస్ట్ ఓల్డ్ అగర్తల PS బుజ్జుంగ్ నగర్ సబ్ డివిజన్ సదార్ త్రిపుర వెస్ట్ త్రిపుర. సో 799008 ఇండియా. సో ఇది కూడా మనకు ఇక్కడ ISO సర్టిఫికేట్ 909001/2015. సో ఇక్కడ మనకు చూడండి డేట్ ఆఫ్ సర్టిఫికేషన్ కూడా కింద క్లియర్గా 12th May 2022 నుంచి రీసర్టిఫికేట్ డ్యూ వరకు దాదాపుగా ఇక్కడ 11th May 2025 వరకు కూడా మనకు క్లియర్గా సర్టిఫికేషన్స్ అనేది కూడా క్లియర్గా కనబడుతూ ఉంది. సో డియర్ ఫ్రెండ్స్, సో ఈ NGOలో కూడా మనం కూడా చేరి మన వంతుగా యొక్క సహాయ సహకారాలు కూడా అందించాలి. తర్వాత అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అవసరమే. సో ఫౌండేషన్కు కొంత హెల్ప్ చేస్తూ మనం కూడా కొంత హెల్ప్ తీసుకునే ఒక గొప్ప కార్యక్రమం అనేది ఈ SMRBF ఒక హెల్పింగ్ ప్లాన్ ద్వారా డాక్టర్ దేవాశిష్ చక్రవర్తి గారు మనకి ఇవ్వడం జరిగింది. అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.